ఈ మినప్పిండి బజ్జీలు శనగపిండితో చేసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళందరూ ఈ మినప్పిండితో ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. ఈ ఉల్లిగడ్డలతోటైనా తినొచ్చు, నిమ్మకాయ వేసుకొని, లేకపోతే ఇలా చట్నీతోటైనా ముంచుకొని తినొచ్చు. మినప్పిండి బజ్జీలు చేసుకోవడానికి మినప్పప్పు ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఇడ్లీ పిండికి ఎలా పట్టుకున్నామో అలా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు 2 గంటలు నానిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టుకొని బజ్జీలు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ మినప్పప్పుని మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా ఉండాలి. ఇలా మెత్తగా ఇలా ఉండాలి. బజ్జీలు స్పాంజీ లాగా వస్తాయి, మంచిగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలో తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకొని, ఉప్పు వేసుకొని, సోడా ఉప్పు వేయట్లేదండి ఇందులో. మన శనగపిండిలోనైతే సోడా ఉప్పు వేసుకోవచ్చు. ఇది సోడా పిండి లేకపోయినా మంచిగా పొంగుతాయి, గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు. మంచిగా కలుపుకొని మెత్తగా బజ్జీలు వేసుకోవటమే. పిండి స్పాంజీ లాగా అయింది, బజ్జీలు మంచిగా పొంగుతాయి. ఇప్పుడు బజ్జీలు వేసుకోవటమే అండి. ఈ మిర్చీలు ఇట్లా గీరుకున్న తర్వాత విత్తనాలను తీసేసుకొని ఉప్పు రాసుకోవాలి. అన్ని మిర్చీలు కట్టిన ఉప్పు రాసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చాలా బాగుంటాయండి మిర్చీలు. నూనె బాగా వేడి మీద ఉన్నప్పుడు వేయకూడదండి, మట్టిపోతుంటాయి. కొంచెం లైట్ వేడి ఉన్నప్పుడు వేయాలి. మిరపకాయ పిండి ఇలా అంటుకోవాలి. చల్లారాలు తింటే కొంచెం మెత్తగా ఉంటాయి. ఎప్పుడు తిన్నా కానీ టేస్ట్ బాగుంటుంది. బజ్జీ చూసారా ఎంత స్పాంజీలాగా, లోపల స్పాంజీలాగా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. ఈ మినప్పిండి బజ్జీలు అందరు చేసుకోవచ్చు. శనగపిండితో చేసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళందరూ ఈ మినప్పిండితో ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. ఈ ఉల్లిగడ్డలతోటైనా తినొచ్చు, నిమ్మకాయ వేసుకొని, లేకపోతే ఇలా చట్నీతోటైనా ముంచుకొని తినొచ్చు. టమాటా చట్నీ సూపర్ ఉంటుంది.